భారత స్టాక్ మార్కెట్లు మంగళవారం భారీ లాభాలతో ముగిశాయి. దీంతో భారీ నష్టాల నుంచి సూటీలు గట్టెక్కినట్లయింది. సెన్సెక్స్ ప్రారంభం నుంచి కూడా లాభాల్లోనే కొనసాగింది. చివరకు 1372 పాయింట్ల లాభం ఆర్జించి 74,068 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా 399 పాయింట్ల లాభం తీసుకుని 22,912 వద్ద క్లోజ్ అయింది. డాలర్తో రూపాయి మారకం విలువ కాస్త మెరుగుపడి 93.86గా ఉంది. దీంతో మదుపరులు ఆనందంతో ఊపిరి పీల్చుకున్నారు. ఇరాన్పై దాడులను 5 రోజుల పాటు నిలిపివేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించడం మార్కెట్కు బలం ఇచ్చినట్లయింది. అలాగే ట్రంప్ ప్రకటనతో అంతర్జాతీయంగా ఆయిల్ ధరలు తగ్గడం కూడా మార్కెట్ సెంటిమెంట్కు కలిసి వచ్చింది. ఇరాన్ సుప్రీం లీడర్ ముజ్తబా ఖమేనీ కూడా చర్చల పట్ల సానుకూలంగా ఉన్నట్లు వార్తలు రావడంతో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ కూడా ధర భారీగా తగ్గింది. కనిష్ట ధరల స్టాక్స్ కొనేందుకు మదుపరులు ఆసక్తి కనబరచడంతో సూచీలు మెరుగయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల లాభాలు ఆర్జించడం దేశీయ సూచీలకు పాజిటివ్గా మారింది. ఈ నేపథ్యంలో సెన్సెక్స్, నిఫ్టీ భారీ లాభాలు ఆర్జించాయి. సెన్సెక్స్ 30 సూచీలో ఎల్ఎన్టీ, ఇండిగో, ఏషియన్ పెయింట్స్, బజాజ్ ఫైనాన్స్ వాటాలకు లాభాలు వచ్చాయి. పవర్ గ్రిడ్ కార్పొరేషన్, ఎస్బీఐ స్టాక్స్ మాత్రం నష్టాలను చవిచూశాయి.